హలో, ఐఎమ్ డాక్టర్ శైల ఫ్రమ్ సాగర్ హోమియో స్టోర్స్ మెహదీపట్నం. ఈరోజు మనం వైట్ డిశ్చార్జ్ ఆర్ లుకోరియా గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఎక్కువ లేడీస్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ లుకోరియా ఇన్ ఇంగ్లీష్. ఇది ఏంటి, జనరల్గా కామన్గా మెచ్యూర్ కాకముందు కూడా కొంతమంది పిల్లల్లో కనపడుతుంది, మెచ్యూర్ అయిన యంగ్ గర్ల్స్లో కనపడుతుంది, తర్వాత పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. ఇది రీజన్ అని చెప్పలేము. కొన్నిట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు, పీసీఓస్ వల్ల రావచ్చు, అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల కూడా లేడీస్లో ఈ ప్రాబ్లం అనేది చాలా ఇప్పుడు బాగా లీడింగ్ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇది చాలా చిన్న ప్రాబ్లమే. మనం అనుకుంటాము సో వాట్ టు వరీ, ఎప్పుడైతే బ్లీడింగ్ ఉంటేనే మనం వరీ అవ్వాలి, వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు మనం జనరల్గా ఏది వరీ అవ్వక్కర్లేదు అనుకుంటాం, కానీ ఇట్స్ వెరీ రాంగ్. ఏంటంటే వైట్ డిశ్చార్జ్ కూడా మనం తప్పకుండా లేడీస్లో కేర్ తీసుకోవాలి. సో ఇదే చిన్న ప్రాబ్లం అని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇదే పీసీఓస్కి లీడ్ చేస్తుంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం, పిఐడిస్ అంటాం, దానికి లీడ్ చేస్తుంది. ఇవన్నీ ఎక్కువ అయ్యే కొద్దీ తర్వాత ఏమవుతుంది, ఇది ట్యూబల్ బ్లాకేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో మనం ఇది అరెస్ట్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే హైజీనిక్ ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి. డ్యూరింగ్ పీరియడ్స్ కూడా మనం ప్యాడ్స్ రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడము, అది ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా ఎందుకు వస్తుంది అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య హార్మోన్స్తో కూడా. సో బెటర్ ఏంటంటే పిల్లలకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఎక్సెస్ షుగర్స్ ఇవ్వద్దు, ఎక్సెస్ స్వీట్స్ ఇవ్వద్దు, మెచ్యూర్ అయిన తర్వాత కూడా ప్రాపర్ కేర్ తీసుకోవాలి. దాంతోపాటు మనకు హోమియోపతిలో కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ప్రాపర్గా డిశ్చార్జ్ని ట్రీట్ చేస్తాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. సో దట్ ఏంటంటే మీరు కంప్లీట్గా హోమియో మీద ట్రస్ట్ చేయవచ్చు.